చాలా మందికి ఇంట్లో పెయింటింగ్స్ పెట్టుకోవడం ఒక అలవాటు. ఇంటిని అందంగా అలంకరించుకోవడంలో పెయింటింగ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. కానీ వాస్తు ప్రకారం కొన్ని పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. వాటి వల్ల చెడు జరుగుతుందని నమ్ముతారు. మరి ఎలాంటి పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదో ఒకసారి తెలుసుకుందామా? తాజ్ మహల్ అనేది ప్రేమకి చిహ్నమైన షాజహాన్ భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించారు. అది ఒక సమాధి కావడం వల్ల చెడు ఫలితాలుంటాయని, తాజ్ మహల్ కి సంబంధించిన బొమ్మలేవి కూడా ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. రామాయణ మహాభారతాల నుంచి తీసుకున్న యుద్ధ సన్నివేశాల పెయింటింగ్స్ కూడా ఇంట్లో పెట్టుకోకూడదట. ఎందుకంటే ఇవి దాయాదుల మధ్య ఎప్పటికీ అంతం కాని పోరు అని సింబాలిక్ గా చెప్తాయి. పారే జలపాతం పెయింటింగ్స్ ని, ఫౌంటైన్ పెయింటింగ్స్ ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పేదరికాన్ని సూచిస్తాయి. అంటే మీ దగ్గర ఉన్న సంపద, గుర్తింపు ఎక్కువ కాలం నిలవకూడదు, అలా జారిపోతుంది అని సూచిస్తూ ఉంటాయట. మునుగుతున్న ఓడ పెయింటింగ్ కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. మునిగిపోతున్న ఓడ కుటుంబ సభ్యుల మధ్య అంతరాలను పెంచడం అనే అంశాన్ని సూచిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి ఉంటే వెంటనే తీసేయండి. కామన్ గా నటరాజ పెయింటింగ్ ప్రతి క్లాసికల్ డాన్సర్ ఇళ్లలో ఉంటుంది. ఇది మంచి కళాత్మకంగా ఉన్నప్పటికీ వినాశనాన్ని సూచిస్తుంది. తాండవ నృత్యం అంటే వినాశనానికి నృత్యం అని అర్థాన్ని సూచిస్తుంది. అందుకే నటరాజ విగ్రహం కానీ, పెయింటింగ్ కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. ఏడుస్తున్న బాలుడు, బాలిక ఇలాంటి పెయింటింగ్స్ ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్ గా చూస్తున్నాం. అయితే ఇవి దురదృష్టానికి సూచికలు. అందువల్ల అటువంటి పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. పళ్ళు, పూలు లేని చెట్లు, నగ్న చిత్రాలు, వేటాడే చిత్రాలు వంటివి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దురదృష్టానికి సంకేతాలు. ఇంకా క్రూర జంతువులైన పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి పెయింటింగ్స్ కూడా పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లో హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. కాబట్టి మేం చెప్పిన ఈ లిస్ట్ లేకుండా ఇతర ఏ పెయింటింగ్స్ అయినా పెట్టుకుని మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.